నమస్తే అన్న. నమస్తే అన్న. మీరేం చేస్తుంటారు అన్న? నేను మామూలుగా కూల్ పని. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది, చంద్రబాబు గారు జగన్ గారు? ప్రజెంట్ అయితే జగనే వస్తాడు అనుకుంటున్నారు అందరూ. నేను కూడా జగన్ వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకన్నా? ఎందుకంటే గత ప్రభుత్వానికి చాలా చేస్తుంది కాబట్టి ఎక్కువగా వృద్ధులు మేలు పొందుకున్నారు కాబట్టి ప్రతి మేలు జగన్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వస్తుంది కాబట్టి గత ప్రభుత్వంలో జరగలేదు కాబట్టి మరలా జగన్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాను నేను. జగన్ గారు అభివృద్ధి పరిపాలన బాగాలేదు, అభివృద్ధి చేయలేదు అన్న దాన్ని మీరేమంటారు? మేలు పొందుకున్న వాళ్ళు ఎవరు ఆ మాట చెప్పరా అన్న? ఒకవేళ గట్టికపోతే చెప్పొచ్చేమో. నాకు తెలిసినంత వరకు జగన్ వస్తారు. జగన్ వస్తారు. థ్యాంక్ యూ. మరి టీడీపీ వైసీపీ జనసేన పొత్తు పెట్టుకొని రావడం వల్ల, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని రావడం వల్ల జగన్ గారు ఓడిపోతారు, గెలుస్తారా? జగన్ గారు గెలుస్తారు జగన్ పక్కా. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు? అంటే అక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఎన్ని పార్టీలు గెలిచి వచ్చినా తన నమ్మకం దాన్ని బట్టి. మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ వస్తుంది అంటారా? దానివల్ల నాకైతే పెద్ద తెలియదు. నేనైతే ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నాను. మీకు ఎమ్మెల్యే ఎవరన్నా? మాది వెస్ట్ గోదావరి కాబట్టి తానేటి వనిత గారు. తానేటి వనిత గారు పరిపాలన ఎలా చేశారు, ఎలా ఉందని? పర్లేదు, బాగానే చేశారు. మరి ఈసారి వనిత గారిని గెలిపిస్తారు మీరు? ఆమెకి టికెట్ ఇస్తే కన్ఫామ్గా గెలుస్తారు. మరి టికెట్ ఇస్తారో లేదో తెలియదు, ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కాబట్టి. వైసీపీ పార్టీని గెలిపిస్తారు ఈసారి? నాకు మొన్నే ఓటు అప్లై చేసుకున్నాను, వస్తే జగన్కి వేస్తాను.